హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమారు. మీరు ఈ తమ్మినైల్ చూసి కానీ లేకపోతే నా పక్కన ఉన్నటువంటి ఆ బీజీని చూసి కానీ వీడేదో వేదాంతం చెప్పడానికి వచ్చాడని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోవద్దు. కానీ ఇది మనమందరం గ్రహించాల్సిన అవసరము ఫిష్ వెంకట్ ద్వారా ఆయన జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంటే నేర్చుకోవాల్సింది కాదు, గుణపాఠాలు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే ఎవరికి ఏమీ కారు అని చెప్పేసి, అంటే అది వాళ్ళు సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ మనం బయట సామాన్య జీవులైన కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సినిమా రంగంలో చిన్న నటులైనా సామాన్య వ్యక్తి అయినా సరే సంపాదించేటువంటి సమయంలో ఆరోగ్యాన్ని కానీ తర్వాత ఆర్థిక భద్రతను కానీ పట్టించుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది మనకి ఫిష్ వెంకట్ యొక్క స్టోరీయే ఉదాహరణ. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే పెద్దలు సహాయం చేయట్లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటుంటారు. అలాగే మన వాళ్ళల్లో కూడా మనం ఎవరైనా కష్టాల్లో ఉంటే వాడు ఆడుకోవట్లేదు, వాడు బాగా డబ్బులు సంపాదించాడు అని చెప్పేసి మన వాళ్ళు కూడా మన బంధువులు పట్టించుకోవట్లేదని చెప్పేసి మనం కామెంట్లు చేస్తూ ఉంటాము. ఇది సర్వసాధారణం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ జాగ్రత్తలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఫిష్ వెంకటేశ్వర్లో ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక ఫిష్ వెంకట్ కథ అనేది, ఫిష్ వెంకట్ యొక్క జీవితం అనేది మనం అందరికీ కూడా ఒక గుణపాఠం లాంటిది అని అనుకోవాలి. ఎందుకంటే ఫిష్ వెంకట్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో సైడ్ విలన్గా చేసేవాడు. తర్వాత కామెడీ రోల్స్ చేసేవాడు, తెలంగాణ యాస్తో నవ్వించేవాడు కామెడీ రోల్స్ చేసుకుంటూ. గబ్బర్ సింగ్ లాంటి సినిమా అయితే మనకి చాలామంది చూశారు కాబట్టి దానికి నచ్చుతుంది, బాగా గుర్తుండిపోతుంది కూడా. బాగా డబ్బులు కూడా సంపాదించాడు, అనేమి ఇదేం కాదు. కానీ ఆరోగ్యాన్ని కానీ ఆర్థిక భద్రత కానీ ఏనాడు కూడా ఫిష్ వెంకట్ పట్టించుకోలేదు. ఒక ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు, నేను రోజుకి 35 గుట్కాలు నమ్మలేవాడిని అని చెప్పేసి చెప్పుకున్నాడు అనమాట. అతను చనిపోయాడు కాబట్టి ఇది అతని మీద అబండాలు వేస్తుందని చెప్పేసి అనుకోవద్దు. సారీ మీ అందరికీ నేను ఇది వీడియో చేస్తున్నందుకు. ఎందుకంటే ఆయన జీవితం మనకి ఒక గుణపాఠం కావాలని చెప్తున్నాను. ఎవరికైనా ఈ వీడియో బాధ అనిపిస్తే మాత్రం క్షమించండి నన్ను. ఎందుకంటే ఫిష్ వెంకట్కి మద్యం కానీ చెడు అలవాట్లు కానీ ఆరోగ్యాన్ని అయితే దెబ్బతీసినాయి. గ్యాంగ్రీన్, కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తర్వాత చికిత్సకి 70,000 రోజుకి 70,000 ఖర్చు అయిందట దానికి. తర్వాత కొంతమంది దాతలు, ఈ మంత్రి శ్రీహరి కానీ మైనంపల్లి లాంటి వాళ్ళు కానీ కొందరు సహాయం చేశారు. అలాగే ప్రభుత్వం కూడా ఖర్చులు భరిస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది. కానీ కిడ్నీ డోనర్ కోసం వెతుకుతుండగా ఈ మధ్యలోనే ఈ సంఘటన అనేది, ఆయన చనిపోవడం అనేది జరిగిందనమాట. అయితే ఫిష్ వెంకట్ కుమార్తె నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. దానికే ఇదనమాట. నటి కుమార్ కూడా దీని మీద స్పందించారు అన్నమాట. అయితే నాన్నతో కలిసి నటించిన హీరోలు ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు, కానీ విశ్వక్సేను, కృష్ణమాన్య లాంటి వాళ్ళు నాన్నతో నటించకపోయినా సరే మాకు హెల్ప్ చేశారు, 2 లక్షల చొప్పున ఇచ్చారు అని చెప్పి, ఇవి కిడ్నీ సమస్యకి ఎట్ట సరిపోతాయి అనుకున్నారు అని చెప్పేసి, సరిపోతాయా అని చెప్పేసి ఆమె అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసింది. అదే చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు రాలేదని చెప్పేసి, నివాళులు అర్పించలేని చెప్పి కూడా కొన్ని మీడియా సంస్థలు కూడా గోల్ చేసినాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే మొత్తం ఇండస్ట్రీ మొత్తం తరలి రావాలని ఆశించడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కోటా శ్రీనివాసరావుకి తప్ప ఈ మధ్యకాలంలో ఈ జమున కానీ సరోజాదేవి మృతి జరిగినప్పుడు కానీ ఇలాంటి సీనియర్ నటులు అంతిమయాత్రలు కూడా ఎవరు రాలేదు, పెద్దగా ఎవరైతే రాలేదు. ఫిష్ వెంకట్లే అంటే చిన్న నటుల విషయంలో మరి ఇండస్ట్రీ పెద్దలు రాకపోవడం అనేది సహజమేనేమో అనుకోవాలి. ఎందుకంటే సినిమా రంగం అంతా ఒక కుటుంబం అని చెప్పేసి వేదికల మీద మాట్లాడుకుంటుంటారు, కానీ ఎవరి కుటుంబం ఏమీ లేదండి. సినిమాలకు వచ్చేసరికి అందరూ నిజంగా కుటుంబ సభ్యులాగా ఉంటారా? ఉండరు కదా. ఇండస్ట్రీలో కులం ఉంది, వాళ్ళ స్థాయిలు ఉన్నాయి, ఎవరి స్థాయిలో వాడు మెయింటైన్ చేసుకుంటాడు, ఎవరి కులాన్ని వాడు చూసుకుంటుంటారు. అలాగే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు, రిలేషన్స్ చూసుకుంటారు. అలాగే వేవ్ లెంత్లు ఇవన్నీ మాత్రమే పనిచేస్తాయి తప్ప అందరూ ఒకే కుటుంబం అంటే మాత్రం అది ఎక్కడ చెల్లుబాటు అయ్యేటట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇన్ని రోజుల వ్యవస్థలో పెద్ద నిర్మాతకుడు లేదా దర్శకుడు లేదా స్టార్ నటుడు చనిపోతేనే ఇండస్ట్రీ అయితే తరలి వస్తుంది తప్ప ఈ మామూలు చిన్న నటుల విషయంలో మాత్రం అలాంటి ఆదరణ అయితే వాళ్ళకైతే దొరకటం లేదు. ఇక మీడియా కూడా ఈ విషయంలో హడావుడి చేయడం అనేది సహజమే. ఎందుకంటే కోడా శ్రీనివాసరావు ఇంటి దగ్గరే లైవ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రముఖులు వస్తారు కాబట్టి, టీఆర్పీ రేటింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడే లైవ్లోనే పెట్టుకుంటారు వాళ్ళు, మీడియా ఛానల్ కూడా. కానీ ఫిష్ వెంకట్ ఇంటికి ఎవరు వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే వెళ్ళారన్నమాట. కొంత యూట్యూబర్స్ మాత్రమే ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్ళారు. ఇది సినిమా రంగంలో సాధారణంగా జరిగేటువంటి విషయం. చిన్న నటులు చనిపోయినప్పుడు టీవీలో కూడా పెద్ద వార్త కూడా ఏమీ ప్రయారిటీ అయితే ఇవ్వరు.
ఇక ఫిష్ వెంకట్ జీవితంలో జరిగింది మన జీవితాల్లో కూడా మన జీవితంలో పోలిక చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. మనకి ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ సమస్య ఒక సినిమా రంగానికి సంబంధించింది మాత్రమే అనుకోవద్దు. సామాన్య వ్యక్తి కూడా సంపాదించే సమయంలో ఆరోగ్యం మీద కానీ తర్వాత కుటుంబ భద్రత మీద కానీ దృష్టి పెట్టకపోతే పట్టించుకోకపోతే చివరకు కుటుంబం కష్టాల పాలవుతుంది. రోడ్డు మీద పడే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది ఏంటంటే లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం అప్పులు చేస్తుంటారు. తర్వాత చెడు అలవాట్లకు బానిసలు అవుతుంటారు. ఏదో అలవాటు చేసుకుంటుంటారు. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మాత్రం బంధువులు సహాయం చేయట్లేదని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తుంటారు. వాడి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, అంత సంపాదించుకుంటున్నాడు, అన్ని జీతాలు వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి కామెంట్లు చేస్తుంటారు. కానీ ఎవరి కుటుంబం సంగతి వాళ్ళే చూసుకోవాలండి. ఈ ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకునే అవకాశం ఎక్కడా కూడా ఉండదు. సినీ రంగంలో ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళ ఇండస్ట్రీని ఆశిస్తే సామాన్య జనం ఏంటంటే బంధువులను ఆశిస్తారనమాట. రెండు సమస్యలు ఒకటే, కానీ రెండింటికి ఒక కోణాలు అనేవి ఉన్నాయి. ఈ మధ్య ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే తమిళనాడులో నటి అయినటువంటి, అంటే ఇక్కడ కూడా మన దాంట్లో కూడా పనిచేసింది, ఈ పాకీజా ఆమె వాసుకి, ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, సినీ ఇండస్ట్రీ సహాయం చేయట్లేదని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. తర్వాత ఆమెకు పవన్ కళ్యాణ్ 2 లక్షలు సహాయం చేశాక పవన్ కళ్యాణ్ నన్ను ఆదుకున్నాడు, అది ఇది అని చెప్పేసి ఆమె ఒక ఇది ఇచ్చింది. మనం కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో పెట్టాము. అది పెట్టిన తర్వాత దాని కింద కొంతమంది కామెంట్ చేశారు, ఇది చాలామందికి అలవాటుగా మారిపోయింది, ఆమెకు ఇప్పుడు రెండోసారి పవన్ కళ్యాణ్ సహాయం చేయడం అనేది, ఆమెకు డబ్బులు అయిపోయినప్పుడల్లా నేను అన్నం తినలేదు, నేను 3 రోజుల నుంచి పడుకుంటున్నాను, నన్ను ఎవరు సహాయం చేయట్లేదు అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు. అంటే ప్రతిసారి వచ్చి సహాయం చేయాలని కోరుకోవడం ఏంటి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. వాళ్ళందరూ కూడా కరెక్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే సినీ నటులకి మనలాంటి సామాన్య జీవితంలో కూడా జరగబోయేది ఇదే. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అప్పులు చేసేసి చివరికి కష్టాల్లో పడుతున్నారు. 2023లో ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 60% కుటుంబాలకి, ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేదట. దారుణం ఇది. దీనివల్ల వైద్య ఖర్చులు భరించలేక మనం చూసాం కదా, కరోనా టైంలోనే ఎంత ఇబ్బందులు పడ్డాము. చాలామంది కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు మన దాంట్లో. ఇది మెయిన్ మనకి ఇన్సూరెన్స్ లేకపోవడం కూడా కారణం. మనందరికీ మాత్రం గుణపాఠం ఏంటంటే మద్యం, గుట్కా లాంటి చెడు అలవాట్లకు మనమైతే దూరంగా ఉండాలి. ముఖ్యంగా రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవాలి. ఆర్థిక భద్రత, సంపాదించిన డబ్బులో 30% అయితే కంపల్సరీగా చేయమని చెప్పి, 30 to 40% చేయమని చెప్పి నిపుణులు చెప్తుంటారు. అలాగే ఆరోగ్య బీమా, ప్రతి కుటుంబం కూడా ఆరోగ్య బీమా చేయించుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో బోల్డ్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి ఉన్నాయి మీకు. అలాగే ఆయుష్మాన్ భారత్ లాంటి, ఒకవేళ డబ్బులు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం ఉంది. 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు. ఇక మనకు తెల్ల రేషన్ కార్డులో అయితే మన దగ్గరికి ఆరోగ్యశ్రీ కూడా ఉంది, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవి కాకుండా స్టార్ హెల్త్ అని, హెచ్డిఎఫ్సి అని, ఇట్లా చాలా బయట హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. కానీ ఈ ఫిష్ వెంకట్ కథ తర్వాత అయినా సరే మనలో కళ్ళు తెరుచుకోవాలి. మనం కూడా కళ్ళు తెరిపించింది. ఆరోగ్యం, ఆర్థిక భద్రత పట్టించుకోకపోతే మాత్రం మనం కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నది విషయం మాత్రము ఇది తెలుస్తుంది. సొంత జాగ్రత్తలు తీసుకోవడం మీద ఎవరి మీద ఆధారపట్టి ఎవరో వస్తారని చెప్పేసి మనకి ఇదివరకు అనేవాళ్ళు కదా, సేమ్ అట్లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు ఎదురవుతుంది. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి. దయచేసి పెద్దవాళ్ళు కొంచెం మంచిగా కామెంట్లు చేయండి. చేస్తే నాకు కూడా మంచిగా అందరికీ చెప్పిన వాళ్ళు అవుతారు మీరు కూడా. అలాగే వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.